దేవుని మందిరము అంత ఈజీగా జరగట్లేదు. దేవుని మందిరము కష్టముగా ముందుకెళ్తుంది, చిన్నగా ముందుకెళ్తుంది, తొందరగా అభివృద్ధి చెందట్లా. దేవుని మందిర నిర్మాణము తొందరగా అభివృద్ధి చెందట్లా. సహజంగా మనం ఏమనుకుంటాము, ఏదైనా పని ప్రారంభమైనప్పుడు తొందరగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటాం. కానీ జెరుబ్బాబెలు కట్టుచున్న ఈ మందిరము తొందరగా అభివృద్ధి జరగట్లేదు, అతనికి ఎన్నో ఆటంకాలు కలుగుచున్నవి. అందుకని మన కింద వచనములో జెరుబ్బాబెలును అడ్డగించు ఓ గొప్ప పర్వతమా, నీవు ఏ మాత్రము దానివు. ఒక గొప్ప పర్వతము జెరుబ్బాబెలుకు అడ్డుగా వస్తుంది. జెరుబ్బాబెలు దేవుని సేవ చేయకుండా, జెరుబ్బాబెలు దేవుని మందిరము కట్టకుండా ఆటంకములను పరిచే ఒక కొండ, ఆటంకములు పరిచే ఒక పర్వతము జెరుబ్బాబెలు ముందు ఉన్నవి. ప్రారంభమైన తర్వాత మానవుని ఆలోచన త్వరగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాం. కానీ మానవుడి చేసే పని ఇది అంటే కానే కాదు. దేవుని పని మానవుని శక్తి చేయలేనిది, దేవుని పని మానవుని యొక్క సామర్థ్యము చేయలేనిది. అందుకని నీ శక్తి చేత, నీ బలము చేత నీవు ఈ పని చేయలేవు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలము, దేవుని సంఘంలోనికి చేరి వచ్చిన మనము, దేవుడు మనతో అంటున్నాడు, నీ శక్తి చేత, నీ సామర్థ్యము చేత నా పని చేయాలి అనుకుంటే నీ వల్ల కాదు. మనమందరము దేవుని సేవ చేయాలి, మనమందరము దేవుని సువార్తను ప్రకటించాలి, మనమందరము దేవుని సాక్షి